తిరుపతి లడ్డు విషయం ఒక సెన్సేషన్ నేషనల్ వైడ్గా. ఎందుకంటే దానిలో పంది కొవ్వు, ఫిష్ ఆయిల్, ఇంకో బీఫ్ ఫ్యాట్ కలిసిందని ఒక అలిగేషన్ వేసింది ప్రస్తుతం ఉన్నటువంటి గవర్నమెంట్. దానికి మాట్లాడుకునే ముందు మనము 1857 సిపాయిల తిరుగుబాటు గురించి మాట్లాడుకుందాం. బ్రిటిష్ వాళ్ళు పరిపాలించే కాలంలో వాళ్ళు ఒక క్యాట్రిడ్జ్ని రైఫిల్లో పెట్టడం కోసము దాన్ని నోటితో కొరకాలి. అలాంటి వస్తువుని తీయాలంటే నోరు ఖచ్చితంగా వాడి దాన్ని కొరికి దాన్ని పేల్చాలన్నమాట. అయితే దానిలో పంది కొవ్వు, ఆవు కొవ్వు కలిసిందని అనుమానంతో మొదలైనటువంటి తిరుగుబాటే సిపాయిల తిరుగుబాటు. దీనికి ప్రజలకు కోపం వచ్చి ప్రజలందరూ తిరుగుబాటు చేశారు. ప్రజలకు కోపం వచ్చిన తర్వాత బ్రిటిష్ ప్రభుత్వం ఏం చేయలేకపోయింది. దానికి తోడుగా హిందూ ముస్లింలు ఇద్దరు కలిసి బ్రిటిష్ ప్రభుత్వానికి ఎగెనిస్ట్గా మొట్టమొదటి స్వతంత్ర ఉద్యమం చేశారు. అదే 1857 సిపాయిల తిరుగుబాటు. ఇదే విధంగా 1857లో జరిగిన తర్వాత ప్రస్తుతం తిరుపతి లడ్డులో ఈ పంది కొవ్వు, బీఫ్ ఫ్యాట్, ఫిష్ ఆయిల్ కలిపారని ఒక అలిగేషన్ వేశారు. ఇది చాలా సెన్సిటివ్ విషయం. ఎందుకంటే దీనివల్ల యుద్ధాలే జరుగుతాయి, ప్రభుత్వాలే కూలిపోతాయి. ప్రజలు రాజకీయ నాయకులు చేసే అసత్య ప్రచారాలకు దూరంగా ఉండి అభివృద్ధికి ఉపయోగపడాలి. ఆధారాలు బయట పెట్టాం. చాలా స్పష్టంగా పంది మాంసం ఉందని, చాలా స్పష్టంగా పంది మాంసం ఉందని, అదే విధంగా బీఫ్ ఫ్యాట్ ఉందని, ఫిష్ ఆయిల్ అంటే చేప ఉందని చాలా స్పష్టంగా రిపోర్ట్ లో వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు ఎవరైనా మాట చెప్తే ఆధారాలతో చెప్తారు. కారణం ఏంటంటే అయోధ్య రామ మందిరం కోసం 1,00,000 లడ్లు ఇలా బీఫ్ తోటి, బిగ్ ఫ్యాట్ తోటి, ఫిష్ ఆయిల్ తోటి కలిపిన లడ్డు 1,00,000 లడ్లు కొన్ని దశాబ్దాలుగా, శతాబ్దాలుగా అయోధ్య రామ మందిరం కావాలి చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటే దానికి కూడా తిరుపతి లడ్లు వెళ్ళి, టీటీడీ లడ్లు వెళ్ళి, ఈ దేశం అంతా దీన్ని కదిలిపోయింది. ఈ రోజున ఇలాంటి అపవిత్రం జరిగింది. దీని గురించి ప్రస్తావిస్తే రిపోర్ట్లు బయటకు వస్తాయి. వైసీపీ నాయకత్వం గానీ ఇది రాజకీయ లబ్ధి కోసం చేస్తున్నారని ఒక మాట మాట్లాడుతూ ఉన్నారు. వైసీపీ నాయకులకి కానీ వారి మద్దతుదారులు కానీ నేను మనస్ఫూర్తిగా మీకు తెలియజేస్తున్నాను. నేను పవన్ కళ్యాణ్ కి చెప్పేది, చంద్రబాబు చెప్పిన అబద్ధాలు. చంద్రబాబు మాటలను నువ్వు మాట్లాడావు కాబట్టి ఆ తుడిచే కర్ర తీసుకెళ్లి నేరుగా చంద్రబాబు నాయుడు 4 తగిలించి, దరిద్రుడా నీ వల్ల నేను మాట్లాడినటువంటి మాటల వల్ల నీతో పాటు నేను ఆపాసు పాలయ్యానని చెప్పి ఇప్పుడు పోవాలా స్వామి? నా నోటికుండా అపవిత్రమైనటువంటి మాటలు మాట్లాడా, లేనటువంటి కొవ్వును ఉన్నట్టుగా జంతువుల కొవ్వు ఉంది ప్రసాదంలో అని చెప్పి, మహాప్రసాదం అని చెప్పి నేను మాట్లాడా, నన్ను క్షమించు అని చెప్పి ఈ రోజు మెట్టు శుభ్రపరచాలి పవన్ కళ్యాణ్ అనేటువంటి. ఈ రోజు